నమస్కారం. నేను మీ తెలుగు చైత్ర. నా డైరీలో కొన్ని పేజీలు. నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఫోన్లో మాట్లాడుకుంటూ నిల్చున్నాడు. నేను అతన్ని చూశాను. అబ్బా, చూడంగానే చాలా అందంగా ఉన్నాడు అండ్ చాలా స్మార్ట్గా ఉన్నాడు. అతను వైట్ షర్ట్ అండ్ క్రీమ్ జీన్స్ వేసుకున్నాడు. అతన్ని చూడగానే ఏమో తెలియని ఫీలింగ్. నా కళ్ళు మళ్ళీ మళ్ళీ అతని వైపే పోతున్నాయి. ఇదేంటి ఇలా జరుగుతుంది నాకు అనుకుంటూ ఉన్నాను. ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నా, కానీ మనసంతా అతనిపైనే. షాపింగ్లో కూడా అదే పరిస్థితి. బట్టలు చూస్తున్నాను, అతను చూస్తున్నానో కూడా తెలియటం లేదు. షాపింగ్ పూర్తయ్యాక ఇంటికి వచ్చాము, కానీ నా మైండ్లో మాత్రం అతనే ఉన్నాడు. నా మైండ్ అంతా అక్కడే ఆగిపోయింది. నెక్స్ట్ డే అదే ప్లేస్, అదే అబ్బాయి. నా ముఖంలో స్మైల్, లోపల నుంచి ఒక చిన్న హ్యాపీనెస్. నా కోసమే వచ్చాడా అనే ఫీలింగ్. నా ఫ్రెండ్ ఏమో, ఏంటి, ఏం చేస్తున్నావు, ఏ లోకంలో ఉన్నావు అని అంది. నేనా ఏం లేదు అనుకుంటూ తప్పించుకున్నాను. అలా రోజు డైలీ 6 రోజులు ప్రతిరోజు అతన్ని చూడటం, ప్రతిరోజు కొత్త కొత్త ఫీలింగ్స్ అండ్ ప్రతిరోజు కొత్త ఆలోచనలు. చాలా 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 హ్యాపీగా ఉన్నాను నేను. ఇంకా అలా అలా జరిగిపోతూ ఉంది. నా ఫ్రెండ్ చివరికి, నీకేమైనా పిచ్చి పట్టిందా, డ్రైవ్ చేస్తున్నావా లేక ఆలోచిస్తున్నావా అంది. నేను మళ్ళీ తప్పించుకున్నాను. ఇంకా 7వ రోజు అతను తన బైక్ పక్కన పెట్టి నా వైపు వస్తున్నాడు. నేనేమో, నా గుండెమో ఫుల్ ఫ్లయింగ్ అండ్ భయం కూడా అనిపించింది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయం. అతనేమో నేరుగా నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాడు. నాకేం అర్థం కాలేదు. అప్పుడు అతను అన్నాడు నా ఫ్రెండ్తో, ఐ లైక్ ఇట్ అన్నాడు. నేను షాక్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, నాకు అర్థం కాలేదు. అప్పుడేమో నా ఫ్రెండ్ చిన్న స్మైల్తో చెప్పింది, బ్రో, నా మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది, తప్పకుండా పెళ్ళికి రావాలి అండ్ గిఫ్ట్ కూడా తీసుకురావాలి మర్చిపోకుండా. ఇంకా అంతే, నా లవ్ స్టోరీ అక్కడతో క్లియర్. నేనేమో నవ్వుకుంటూ ఉన్నాను. నా డైరీలో ఒక పేజీ మూసేశాను. దిస్ ఈజ్ చైత్ర. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.